ఏం పర్లేదులే, మామూలే లేదు. అదేముండదు స్వామి, కొందరైతే గడ్డవుతాడు మరి అసలు అంతే. అది వచ్చిరాంది మనకు. ఇది ఇప్పుడు కాదు, మీ బ్యాగులలో పెట్టుకోండి ఎవరిది వాళ్ళది. తర్వాత వేసుకుందరులే. తర్వాత మనము పూజ చేసిన నెయ్యి కొనుక్కొని దాంట్లో పోసుకొని పోదాం. సరిపోతుంది టిఫిన్ అట. ఒక 20 రూపాయలు చేత అడిచారులే స్వామి. సరిపోతుంది. టిఫిన్ ఇచ్చారా? దీంట్లో యాచరు ఒక రవ్వ తీసుకొని మళ్ళీ యాచరు. ఇప్పుడు ఈ నెయ్యి ఆడబెట్టాలి మనము. ఇంట్లో దీపాన్ని చేసుకోవాలి. ఈ నెయ్యి ఇంట్లో లీక్ కావు కదా స్వామి. మనము పాశంలో కొద్దిగా ఈ నెయ్యి అది పాశం వేసుకొని దీపాన్ని చేయాలి. మేమైతే టెంకాయ పట్టాలే సాలే పోయింది పో కింద ఎత్తుంటే సాలే సాలే అని ఇద్దరు దాపడే చెప్పలే. నాది కూడా అట్నే ఉంటుంది. ఇద్దరు దాపడే ఎత్తేనది ఎత్తు అది ఉంటుంది. మట్టి రాయి అది ఉంటుంది. రాయి ఎంతమంది కొట్టిన నెయ్యి ఏది అయిపోయింది. ఎత్తు ఆడే ఆ కొబ్బరి చిప్ప తీసు తీసుకెళ్ళారు. మేము అభిషేకం చెప్తాం లేదు, కింది పోయి అడిపోయి తీసుకుంటాం మేము. అభిషేకం నెయ్యి అట్లా తీసుకెళ్తాం సార్. అంతే. అంటే మీరు నెయ్యి తీసుకోరా? తీసుకెళ్ళారా? వాళ్ళు తీసుకోపోరంటే కొట్టు దాంట్లో నెయ్యి తీసుకోరా? తీసుకుపోరా మీరు నెయ్యి? అభిషేకం కొనుక్కుంటారా? మేము కూడా కొనుక్కుంటాము. అదే ప్యాకెట్లు దీంట్లో కలుపుకొని ఇంట్లో దీపారాధన చేస్తాం. అంటే వాళ్ళు ఎప్పుడు ఇట్లా తీసుకోపోయాము.